రాశి ఫలాలు కన్యా రాశి వారు ఈరోజు వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు చేపట్టిన కార్యక్రమాలన్నింటిలో కూడా ఆటంకాలను ఎదుర్కొంటారు. చిన్నపాటి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కాబట్టి ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే ఈరోజు కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు కలిగే అవకాశం ఉన్నందున మీరు కొంత వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. చిన్ననాటి మిత్రులతో విభేదాలను ఏర్పడే అవకాశం కనిపిస్తున్నందున నోరు అదుపులో పెట్టుకోవడం కూడా మీకు చెప్పుకోదగ్గ సూచన. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో సమస్యలను ఎదుర్కొంటారు. ఇక ఈరోజు అనవసరమైన ఆలోచనలు ఒత్తిడిని చికాకును కలిగిస్తాయి. అలాగే నిందలు వేయడం మానుకోండి. ఇక ఈరోజు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారు వాహన ప్రమాదాలను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తున్నందున వాయిదా వేసుకోండి. లేకపోతే తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఉద్యోగస్తులు తాము పనిచేస్తున్న చోట చేసిన తప్పిదాల వలన ఉద్యోగ నష్టం అనేది కలుగుతుంది. ఇక ఈరోజు అధిక శ్రమ అనేది తప్పకపోవచ్చు. ఇక కన్యా రాశి వారు ముఖ్యంగా ఈరోజు ఆహార నియమాలు పాటించండి. దీనివలన కొంత మీరు అనారోగ్య సమస్యల నుండి బయటపడవచ్చు. ఇక షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడం మీకు మంచిది కాదు. నష్టాలను చవి చూడాల్సి వస్తుంది. ఇక ఈరోజు వ్యవసాయదారులకు పంట నష్టం అనేది కనబడుతుంది. అలాగే మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకపోవడమే మేలు చేస్తుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు నష్టాలను ఎదుర్కొంటారు. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు కాంట్రాక్టులు దక్కించుకోవడంలో మోసపోతారు. ఇక ఈరోజు పెద్దల సలహాలు పాటించడం అనేది కన్యా రాశి వారికి ముఖ్యంగా చెప్పుకోదగ్గ సూచన. పెద్దల సలహాలతో ముందుకు వెళ్ళడం వలన మీరు అనేక నష్టాల నుండి బయటపడవచ్చు. ఇక ఎవరైతే విదేశీయానం చేయాలనుకుంటున్నారో వారు వాయిదా వేసుకోవడమే మంచిది. ఏమైనా కార్యక్రమాలలో మరింత జాప్యం అనేది కలుగుతుంది. అవి ముందుకు సాగక ఇబ్బందికి గురిచేస్తాయి. ఆర్థిక పరిస్థితిని అంచనా వేయడంలో ఇబ్బంది పడతారు. ఇక సన్నిహితులతో అకారణ తగాదాలు ఏర్పడతాయి. ఆలోచనలు ఎటూ తేల్చుకోలేక సతమతమవుతారు. ఇక కుటుంబ బాధ్యతలు మరింత పెరుగుతాయి. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో కొత్త సమస్యలను ఎదుర్కొంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి తలకు మించిన విధులు భారం కావచ్చు. క్రీడాకారులకు కళాకారులకు వచ్చిన అవకాశాలు చేజారే అవకాశం కనిపిస్తుంది. చిత్ర పరిశ్రమ వారికి విదేశీ పర్యటనలు వాయిదా వేసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు కన్యా రాశిలోని విద్యార్థులు వారి యొక్క ప్రయత్నాలు ముందుకు సాగవు, ఇబ్బంది పడతారు. ముఖ్యంగా మహిళలకి కుటుంబ సమస్యలు తప్పకపోవచ్చు. ఇక కన్యా రాశి వారికి అదృష్ట రంగులు ఎరుపు మరియు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు కన్యా రాశి వారు విష్ణు సహస్రనామ పారాయణాలు అలాగే హనుమాన్ చాలీస పఠనం చేయడం మీకు మేలు చేస్తుంది. అలాగే శనగలు దానం చేయడం వలన పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.